గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే మా చెల్లి బర్త్డే అనమాట. సో మీరు అందరూ విష్ చేయండి, ఓకేనా? నేనైతే ఆల్రెడీ విష్ చేశాను, సో మీరు కూడా విష్ చేయండి. మీరు విష్ చేసినా చెప్పినా కానీ మీ లవ్ ఎప్పుడు నాకు ఉంటుంది అని చెప్పేసి అయితే కోరుకుంటున్నా. సో ఈరోజు మా చెల్లి బర్త్డే కాబట్టి లైక్ సెలబ్రేషన్స్ ఎలా అయినాయి అని చెప్పేసి చూపిస్తే చిన్న వ్లాగ్ అనమాట, ఎక్కువ పెద్దగా ఏమి ఉండదు. నా డ్రెస్ అయితే నా బర్త్డే అనమాట. నా బర్త్డేది నేను మా చెల్లి బర్త్డేకి వేసుకున్నా. సో అదంతా. అండ్ మా చెల్లిది జీన్స్ టాప్ వేసుకుంది, నేను కూడా జీన్స్ టాప్. దాట్స్ ఇట్. ఈవినింగ్ మాత్రం ఆమె మమ్మీ కుట్టిన డ్రెస్ వేసుకుంటుంది. సో స్టిక్స్ ఈ సీరం పెట్టుకుందాం అనుకున్నా. ఈరోజు క్యూట్గా ఉంది కదా, చిన్నగా ఉంది, క్యూట్గా తెచ్చుకున్నా. సో ఏం లేదు, ఆల్రెడీ జుట్టు పచ్చింది కాబట్టి తీసుకొని స్కాల్ప్కే పెట్టుకుంటున్నా. ఉంది చింపేరు జుట్టు దానా పుట్టింది కదా. స్మెల్ చాలా బాగుంది. ఇక కొప్పు కట్టేసుకొని అయితే కిచెన్లోకి వచ్చానమాట. బికాజ్ మధ్యాహ్నంకి లంచ్ ప్రిపేర్ చేయాలని. యాక్చువల్లీ నాకు 2 ఆప్షన్స్ ఉండే. మార్నింగే ఇంకా నేను కర్రీ చేసేసాను కాబట్టి వెజ్ బిర్యానీ చేయాలా లేకపోతే నార్మల్ వైట్ రైస్ చేయాలా అనే కన్ఫ్యూజన్ ఉండే. ఇంకా అది ఇదేనో ఆలోచించి ఇంకా ఫైనలీ వెజ్ బిర్యానీ చేద్దామని అయితే స్టార్ట్ చేసాను. ఫస్ట్ అయితే అక్కడ అంతా సామాన్లన్నీ తోమిని ఉంటాయి కదా, సో అవన్నీ సదిరేసాను అనమాట. బికాజ్ మొత్తం గందరగోళం ఉంటే ఇరిటేషన్ వస్తుందని చెప్పేసి. ఇంకా తర్వాత రైస్ కడిగి అయితే పెట్టాను అనమాట. ఆలోపు ప్రణవి వచ్చింది. చేసిందనమాట. ఎడిగిపోయినా బేబీ నువ్వు అప్పటి నుంచి? చెప్పవా? టాబ్లెట్స్ ఏమైంది నీకు? జ్వరం వచ్చిందండి. జ్వరం అట్లా ఏం లేదు కానీ లైక్ 3 years అప్పుడు ఇంజెక్షన్ ఇవ్వాలి కదా, సో దానికోసం వెళ్ళారనమాట. నీ ఫ్రాక్ చూపియే బంగారం. చెప్పింది నేను పసుపు కలర్ ఫ్రాక్ వేసుకుంటాను. ఇవ్వు బాగుందా? కామెంట్స్ చెప్పండి బాగుందా లేదా చెప్పు. నేను బాగున్నానని అడుగే. నేను బాగున్నానా, నేను ఎట్లున్నాను మీరు చెప్పండి. అగో నాటకాలు అన్నీ కోతి. ఓకేనా? నా బిర్యానీ అవుతుంది, చూపిస్తా ఒక్క నిమిషం. నా బిర్యానీ నేనైతే వెజిటబుల్ బిర్యానీ అయితే కుక్ చేస్తున్నాను. అంటే ఇది ఆలు కర్రీ మార్నింగ్ టిఫిన్కి చేశాను అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఎక్కువ వెజిటేబుల్స్ కూడా వేయము బికాజ్ మాకు ఎక్కువ నచ్చదు. సో మేము ఏవైతే వెజిటేబుల్స్ తింటామో ఆ వెజిటేబుల్స్ తోటి మాత్రమే చేశాను. బాగానే పడుకుంది చూడండి, ఎంత ముద్దుగా పడుకుంది ప్రణవి. సర్లే పడుకోనిలే, పాపం టెడ్డీ బేర్ పక్కన పెట్టుకున్నారు వండుకొని. నేను అది ఏదో హెయిర్ స్టైల్ వేసుకున్నా. ఏం వేసుకున్నానో నాకు యాక్చువల్లీ ఏది సెట్ అవ్వట్లా. సో ఏదో ఇట్లా సింపుల్గా వేసుకున్నా. ఇప్పుడు నేను షాప్కి వెళ్తున్నా అనమాట కేక్ ఆర్డర్ ఇవ్వడానికి. సో లెట్స్ గో. అంటే రైస్ అయినాక వెళ్దామని చెప్పితే వెయిట్ చేశాను. సో అది ఇంకా అయిపోతుంది ఇప్పుడు. సో అయిపోతే స్విచ్ బంద్ చేసి నేను వెళ్ళాలి. సో లంచ్కి ఇంకా బిర్యానీ అంతా అయిపోయింది కదా. సో నేను ఏమేమి తింటున్నాను అయితే షూట్ చేశాను అనమాట. అంతే, ఏదో టైం అనుకున్నాం బట్ ఏదో టైం అంతే. బట్ ఇట్స్ ఓకే. లైక్ నేను అనుకున్న కేక్ డిజైన్ వాళ్ళు చేస్తా అంటే ఓకే, లేకపోతే బిట్టుగారిని చంప పగులుతుంది చేయకపోతే. సో చూడండి నా సెటప్ ఎంత కామెడీగా ఉంది కదా. బట్ ఐ షుడ్ గో అనమాట. ఏ కేక్ అనేది మా చెల్లి కేక్ కటింగ్. నేను ఏ కేక్ డిజైన్ అనుకున్నా అని కొంచెం మీరు కేక్ కటింగ్ టైంలోనే చూడండి, లేకపోతే నేను లైక్ బేకరీ ఆర్ఎల్స్ కేక్ ఫ్యాక్టరీకి ఎక్కడ వెళ్తానో నాకు తెలీదు. సో అదంతా ఎందుకు, ఒకవేళ ఛాన్స్ ఉంటే వీడియో తీస్తా, లేకపోతే ఈవినింగ్. సో యాక్చువల్లీ చూడండి ఎంత ఎండ ఉంది. టైం 3 అవుతుంది. ఎంత ఎండ ఉంది కాబట్టి నేను ఇంకా స్కార్ఫ్ పెట్టుకున్నా. మాస్క్ పెట్టుకోవడం మర్చిపోయా. మళ్ళీ ఇంట్లోకి పోతే లేట్ అవుతుంది. సో నేను ఇంకా అంకుల్ వెళ్తున్నాం. ఇప్పుడు ఎక్కాలా బైక్? అబ్బా బిట్టుగా చూడండి, నాకు బిట్టుగా కాదు. వాడు ఇంకా స్నానం చేయలేడు తెలుసా, పొద్దున్నే స్నానమే చేయలేడు వాడు. సో యాక్చువల్లీ బిట్టుగాడు కూడా వస్తున్నాడు. అంకుల్ వద్దంటుండు బట్ మేము తీసుకెళ్తాం. ఆ కోడి కూడా ఓకే అన్నది. అరే క్యాబ్ సరిగ్గా క్యాబ్ కూడా తగిటి పెట్టుకున్నాడు కోతి. సో ఇదంతా వదిలేసే కామెడీ అపార్ట్. బట్ ఇప్పుడైతే నేను వెళ్తున్నా అనమాట. బిట్టుగారి వల్లే లేట్ అయింది.
సైకో పిల్లగాడు వాడే లేట్ చేసి. ఇక మేమైతే కేక్ ఆర్డర్ చేయడం కోసం కేక్ ఫ్యాక్టరీకి అయితే వెళ్ళామన్నమాట. ఇది త్రినేత్రకి ఆపోజిట్ ఉంటుంది. నేను నా బర్త్డేకి అయితే ఇక్కడే తీసుకున్నాను, బటర్ స్కాచ్ ఫ్లేవర్ తీసుకున్నాను. డిజైన్ అయితే అప్పుడు బాగుండే, సింపుల్గా క్యూట్గా ఉండే. అంటే నేను స్పెసిఫిక్గా డిజైన్ చెప్పి చేయించుకున్నాను అనమాట. సో ఈసారి కూడా మా చెల్లికి నేను ఫ్యాన్సీ కేక్ ఆర్డర్ ఇచ్చాను. బట్ నేను ఒక డిజైన్ చెప్పా, వాడు ఎలా చేస్తారో నాకు తెలీదు. మేము కేక్ కటింగ్ టైంకి చూద్దామన్నమాట, బికాస్ నాకు కూడా అప్పుడే తెలిసింది కదా, అందుకే. ఇంకా తర్వాత మా చెల్లికి అయితే నేను గిఫ్ట్ ఒకటి ఆర్డర్ ఇచ్చానమాట. సో అది అయ్యిందా లేదా అని చెప్పి చూడడం కోసం వెళ్ళాను. బట్ ఇంకా కాలేదు, ఈవినింగ్ రమ్మన్నారు అని చెప్పేసరికి అస్తవల్లికి వెళ్ళామన్నమాట. ఎందుకు అస్తవల్లి అంటే మామిడి తోట ఉంది కదా, సో అక్కడ మ్యాంగోస్ ఫ్రెష్ అమ్ముతారు అని చెప్పేసి వెళ్ళాము. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయంటే, నేను ఎప్పుడైనా నార్మల్గా మ్యాంగోస్ ఎక్కువ కొనమన్నమాట, బికాస్ మా ఊరు నుంచే మాకు నాన్న తీసుకొస్తాడు అని చెప్పేసి. బట్ ఇక్కడ అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ ఉన్నాయి విత్ హై కాస్ట్ అదనమాట. ఇంకా తీసుకోలేదు బికాస్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇంక ఇంటికి రాగానే ప్రణవి అయితే కుక్కతో ఆడుకుంటుంది, ఆ కుక్క దాన్ని కొరుకుతుంది, ఇది కుక్కను కొడుతుంది. సో అలా అలా కొంచెం సేపు ఫన్ చేసాము, మంచిగా ఆడుకున్నాము, ఒక న్యాప్ తీసుకున్నా ఒక 20 మినిట్స్ ఏమో. తర్వాత ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము. ఏదో డెకరేట్ చేద్దామంటే ఏదేదో అయ్యిందంటే అంత ఘోరమైందనమాట. ఈసారి మొత్తం డిజాస్టరే జరిగిందని చెప్పొచ్చు మా చెల్లి బర్త్డేకి, బికాస్ మమ్మీ డాడీ లేరు, నేను మా చెల్లి చేసుకున్నాం. ఇంకా పిల్లలైతే వచ్చారనమాట హెల్ప్ చేయడానికి కోసం. అక్కడ బెలూన్స్ ఆర్చ్ పెడుతుంటే తెగిపోయింది. అరే రామచంద్ర, మొత్తం ఏదో అనుకుంటే ఏదో అయితే జరిగింది. బెలూన్స్ ఆర్చ్ సెట్ చేసి అయితే ఇంకా బెలూన్స్ ఊదడం అయితే స్టార్ట్ చేసాము. నేనైతే పింకే ఇంకా రోజ్ గోల్డ్ కలర్ అయితే తెచ్చుకున్నా, బికాస్ ఎప్పుడు బ్లాక్ గోల్డ్ కలర్ అవే అవుతున్నాయి అని చెప్పేసి ఈసారి పింక్ ఇంకా రోజ్ గోల్డ్ కలర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. నేను ఊదుతుంటే ప్రణవి కూడా వచ్చి చూడండి నేను ఊదుతున్నా అని చూపిస్తుంది. కొన్ని బెలూన్స్ అయితే ఊదాము అని చెప్పేసి అయితే అవి డెకరేట్ చేయడం స్టార్ట్ చేసాము. ఇంకా ఏంటంటే బెలూన్స్ ఊపుతా ఉంటే పగిలిపోతూ ఉన్నాయి. తర్వాత ఇంకా అవి పెట్టడం అయిపోయినాక ఇంకా వేరే బెలూన్స్ తీసుకొని మళ్ళీ ఊదడం అయితే స్టార్ట్ చేసాం అనమాట. అందరు ఇల్లు అయితే మొత్తం గందరగోళం అయిపోయింది అనమాట పిల్లలతోటి. అవి ఊదుతున్న కొద్దీ పగిలిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఇవి కొన్ని తక్కువ పడ్డ బెలూన్స్ అని చెప్పేసి అయితే మళ్ళీ తీసుకురావడానికి వెళ్తే మాత్రం ఈ కలర్స్ దొరకలేవు. ఇంకా మాకు ఏం చేయాలో తెలియక ఉన్న బెలూన్స్ తోటి అయితే అడ్జస్ట్ చేసామన్నమాట. ఇంకా బెలూన్స్ అంతా డెకరేట్ చేసాక ఇంకా నేనైతే కేక్ తీసుకొచ్చేసాను. చూడండి ఇప్పుడు అసలైన ట్విస్ట్ అనమాట కేక్ది. చూడండి కేక్ ఎట్లా అయిపోయింది. నేను 1.5 kg ఆర్డర్ ఇచ్చాను, వాడు 1 kg చేసిండు. చేసి కూడా అది మొత్తం సైడ్కి వంగిపోయింది, కాస్ట్ ఎక్కువ తీసుకున్నాడు. నాకైతే మళ్ళీ వెళ్ళి తిట్టబోతుంది, అంత ఘోరమైంది అనమాట. కేక్ టేస్ట్ బాగుండే బట్ చెప్పిన అట్లా చేసిండు. ఏదో సింపుల్ గా డెకరేట్ చేసాం అనమాట, ఎందుకంటే బెలూన్స్ కూడా సరిపోలేవు, మళ్ళీ మాకు అవే కలర్ కావాలి అంటే కూడా దొరకలేవు. అట్లా అయిపోయింది. ఇంకా మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి తనకి జ్యూస్ చేసి ఇచ్చి ఇంకా నేను ఆమెకి రెడీ చేస్తున్నాను అనమాట. బర్త్డే గర్ల్ కదా, సో అదనమాట. ఆమెకి బర్త్డే గర్ల్ ఇది కూడా సెట్ అవ్వట్లేదు, చింగిపోయింది అనమాట. లైక్ అక్కడ టేప్ అతకబెట్టాను, సో ఆ టేప్ తీస్తా అంటే చింగిపోయింది. బట్ ఏం కాదులే, ఏది చెప్పినా మన మంచిగా కదా అన్నట్టు ఇంకా సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము.
తింటావు కేక్ ప్రణవి తింటావు నీకు I need an intervention, divine intervention. Only in my ఎక్కడ కేక్ స్టేషన్కి వచ్చినాము. ఏ గిఫ్ట్ బాగుందో చెప్పండి. ఇంకా ప్రణవి అయితే గిఫ్ట్తో అయితే ఆడుకుంటుంది. నేను మనీ బ్యాంక్ ఇచ్చాను, ఇంకా పిగ్గీ బ్యాంక్ విత్ కస్టమైజ్డ్. ఇంకా మా చెల్లి ఫ్రెండ్ ఏమో బొకే ఇచ్చింది, ఆమెకి ఇష్టమైన BTS కప్ ఇచ్చింది, ఒక ఆర్ట్ ఇచ్చింది అనమాట. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది ఆ ఆర్ట్ ఇంకా ఫ్లవర్స్ బొకే. సెలబ్రేషన్స్ ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. అసలుకి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరిగింది, బట్ ఓకే, అన్నీ మనం అనుకున్నట్టు జరగాలి అని లేదు కదా. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్ సమ్ టైమ్స్. చూడండి, నాకైతే ఎంత చెమట వస్తుందంటే ఫ్యాన్ వేసుకోలేదు అనమాట, ఎందుకంటే మళ్ళీ లైక్ ఫ్యాన్ సౌండ్ వస్తుందని చెప్పేసి. బట్ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో. ఎందుకు మీరు లైక్ చేయాలి అనుకుంటున్నా అంటే, నేను ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ కాబట్టి నాకు ఎంత పర్ఫెక్ట్గా చేయడానికి రావు. సో నేను నాకు వచ్చినట్టు చేస్తా. సో ఇంకా ఏమైనా లైక్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే మీరు కామెంట్స్లో చెప్పండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా. లైక్ సో ఇప్పటికైతే ఇస్తా అనమాట. సో బాయ్, లవ్ యూ ఆల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.